చాలా సులభంగా మీగడ నుంచి మనం వెన్న ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేర్చుకుందాం. అసలు మిక్సీలు ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. మన రోజు వచ్చే మీగడ పెరుగు మీద కానీ పాల మీద కానీ గిన్నెలో తీసి అలా ఉంచుకోండి. గిన్నె నిండిపోయిన తర్వాత దాన్ని మూకుల్లో దాన్ని బయట పెట్టి ఉబ్బేటట్టుగా అయ్యేంత వరకు మీరు ఆ వెన్నని ఆ పక్కన అలా వదిలేసేయండి. ఉబ్బడం మొదలైన తర్వాత చూసారా, ఇలా సెకండ్లో ఇలా మనం అంటూ జస్ట్ మూకుడికి ఇలా అన్నామంటే ఆ వెన్న తయారైపోతుంది. దీన్ని 3-4 సార్లు కడుక్కుంటూ అగో వచ్చేస్తాం. చూసారా, నేనేమీ చేయలేదు చూడండి. జస్ట్ మీగడ అది ఉబ్బిన తర్వాత నేను ఇలా అంటున్నాను, అయిపోయా. చూసారా, 2 నిమిషాలు కూడా పట్టలేదండి అసలు. ఇలా వచ్చిన వెన్నని మనం వాటర్ వేసి ఇలా కడిగామంటే ఇలా మజ్జిగలాగా నీళ్ళు వేయగానే వచ్చిందంటే అదంతా వేస్ట్ అన్నమాట. 2-3 సార్లుగా కడగాలి. ఇలాగా వెన్న బయటికి వచ్చి వాటర్ ఏమని ఇలా ప్యూర్గా కనిపించేంత వరకు మనం వెన్నని కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనకి చక్కటి ప్యూర్ ఇంట్లో తయారు చేసుకున్న వెన్న రెడీ అయిపోయింది. ఇలా తయారైన వెన్నని సిమ్లో పెట్టి స్టవ్ దాంట్లో పొంగకుండా ఒక గరిటె పెట్టేసామంటే ఇలాగా అది నురగలాగా వచ్చి బయటికి వచ్చేసి స్టవ్ అంతా పాడయ్యి మనకి నెయ్యి తక్కువ వస్తుంది. అందుకని ఇలా గరిటె పెట్టామంటే బయటికి పొంగకుండా ఉంటుంది. ఇది ఒక చిట్కా, గుర్తుపెట్టుకోండి. కలుపుతూ ఉండాలి. నెయ్యి కాగుతున్నప్పుడు ఇంకా అవుతుంది కొంతసేపట్లో అనగా ఈ విధంగా ఉంటుంది. కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోయిందంటే నెయ్యి సువాసన రాదు. దీంట్లో చాలామంది తమలపాకులు లేదంటే మెంతులు కూడా వేస్తారు, బాగా స్మెల్ రావాలని. ఇప్పుడు నెయ్యి సిద్ధమైపోయింది. చూసారా, ఇలాగా మనం నెయ్యి కాచుకోవాలి. చాలా సులభంగా తయారైపోతుంది ఇంట్లోనే కమ్మటి నెయ్యి. అంతా నెయ్యి చల్లారిన తర్వాత ఇలా క్యాన్లో కానీ సీసాలో కానీ మనం ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఈ నెయ్యి ఎవరింట్లో కాస్తున్నారంటే ఇట్టే కనిపెట్టవచ్చు, అంత సువాసన వస్తుందండి, చాలా వాసన వస్తుంది. ఈ విధంగా మనం అతి తొందరలో మీగడ నుంచి వెన్న నుంచి నెయ్యిని తయారు చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉట్టిపప్పులో నెయ్యి వేసుకొని మనం తిన్నా పిల్లలకి పెట్టినా చాలా బలం, టేస్టీగా కూడా వాళ్ళు తింటారు. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.